కరెక్టేనా? ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అబ్బాయిని ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చంపేస్తారు అని చాలామంది చెప్తున్నారు. డిమాండ్ కూడా చేస్తున్నారు. మామూలుగా ఏందంటే మన గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో కూడా ఇట్లాగే ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అలాగే 2019 డిసెంబర్ 6వ తేదీ ముగ్గురిని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. దాని మీద కమిషన్ కూడా వచ్చింది. సిర్పూర్కర్ అని సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఆధ్వర్యంలో కమిషన్ కూడా వేశారు. అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి. అందరికీ తెలుసు అది ఫేక్ ఎన్కౌంటర్. మామూలుగా ఎన్కౌంటరే 90% ఫేక్ ఎన్కౌంటర్ అంటేనే. రియల్ ఎన్కౌంటర్లు జరిగేది చాలా తక్కువ. మరి ఇట్లాంటి చోట అయితే ఇంకా తక్కువ. అది ముందే ప్లాన్ ఉంది. జైల్లో కూడా వాళ్ళని సపరేట్గా పెట్టారు. జైల్లో వాళ్ళకి బట్టలు కాస్ట్యూమ్స్ కానీ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిన కాస్ట్యూమ్స్ అంటే అక్కడ అధికారులు కూడా ముందే తెలుసు అనేది కూడా లీక్ అయిందన్నమాట. సో కావాలనే వాళ్ళని ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి సీన్ రిక్రియేషన్ అని చెప్పి చంపేశారు. సో అలాగా చాలా చోట్ల పోలీసులు అనుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు ఒకే కథ, అది కూడా ఏమి మార్చాల్సిన వల్ల క్రియేటివిటీ కూడా అవసరం లే. మేము తీసుకెళ్ళాము, వాళ్ళు మా దగ్గర ఉన్న గన్ను లాక్కొని మమ్మల్ని ఫైర్ చేయడానికి ట్రై చేశారు. ఆ క్రమంలో మేము ఆత్మరక్షణ కోసం చేసాము, వాళ్ళు చనిపోయినారు అనేది సేమ్ స్టోరీ. దాన్ని ఎవరు కూడా ఏమీ అడగరు. అలాగా అప్పుడు కూడా అక్కడ మన దిశ అమ్మాయి పేరు బయటికి రాకూడదు కాబట్టి దిశ అని పెట్టారు. దిశ అనే అమ్మాయిని నవంబర్ 27వ తేదీన వీళ్ళు ముగ్గురు అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. సో అందుకని వీళ్ళకి చట్టాల్లో శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు, లేకపోతే మరణ శిక్ష వేస్తే వీళ్ళు ఉరి శిక్ష కూడా వేయకపోవచ్చు. కాబట్టి చంపేయాలి అనే డిమాండ్ ప్రజల నుంచి విపరీతంగా వచ్చింది. జనరల్గా ఎన్కౌంటర్లు అన్నీ కూడా పేదల్ని చంపేస్తుంటారు. రిచ్ కిడ్స్, మినిస్టర్ల కిడ్స్, లేకపోతే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ని రేప్ చేసిన కేసులో ఈ డిమాండ్ కూడా చేయరు ప్రజలు కూడా. పేదవాళ్ళు ఉన్నప్పుడే చేస్తారు ఈ డిమాండ్స్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దళితులు, పేదవాళ్ళు వీళ్ళు నేరస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళని చంపేయాలని డిమాండ్ చేస్తారు తప్ప రిచ్ పీపుల్ని చేయరు. లాజిక్లు మారిపోతాయి అప్పుడు. సో అలాగా ఇతన్ని చేస్తారన్న డిమాండ్ ఉంది. చేయమని కూడా విపరీతంగా నిన్నంతా మన రిపోర్టర్లు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా స్త్రీలు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని. అయితే ప్రజలు ఇలా డిమాండ్ చేయడం వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు దీన్ని సింపుల్గా చెప్పేశారు. అతను బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ కోసం వెళ్తే ఆ అమ్మాయి షర్ట్ పట్టుకునింది, దాంతో అతను ఆ అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో అని పొడిచేసి అరుస్తూ ఉందని కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అమ్మాయి కళ్ళు మూసుకొని పొడిచేశాడని చెప్పాడు. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాడు 1 month ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లానింగ్లోనే వాడు ఇల్లు పేల్చేయాలనే ప్లానింగ్ కూడా ఉంది. గ్యాస్ని తిప్పేసి ఇల్లు పేల్చేసి రావాలనే ప్లానింగ్ ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అతను కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు? కత్తి తీసుకొని వెళ్ళడం అంటేనే అతనికి ప్లాన్ ఉంది. మామూలుగా బెదిరించాలని కత్తి తీసుకెళ్ళాడు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే వాడేం పోలీసులకు చెప్పాడో అదే మనకు పోలీసులు చెప్తున్నారు. వాడు తెలివైనవాడు. ఎందుకంటే వాడు క్రైమ్ సిరీసు అదే పనిగా కొన్ని ఏళ్ల పాటు సిఐడి అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైమ్ సిరీస్ హిందీలో. సిఐడి దగ్గర నుంచి అన్ని క్రైమ్ సిరీస్ చూస్తున్నాడు. సో చూస్తున్నప్పుడు వాడికి తెలుసు పోలీసులను ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి, అవన్నీ కూడా వాడు ప్లాన్ చేసుకున్నాడు. సో వాళ్ళకి అతనికి ముందే తెలుసు కత్తితో మనం పొడవాలి అనే ప్లాన్ చేసుకుని అతను తీసుకెళ్ళినట్టుగా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో మామూలుగా అయితే ఇప్పుడు జరిగింది ఏంటి? ఈ అబ్బాయి వెళ్ళాడు. మామూలుగా ఈ అబ్బాయి ఏమనుకొని వెళ్ళాడంటే, అంటే పోలీసులు చెప్పింది నేను చెప్తున్నా, ఏమనుకొని వెళ్ళాడంటే ఇంట్లో ఎవరు ఉండరు అనుకొని వెళ్ళాడంట. తలుపు వారగా వేస్తుంటుంది ఎప్పుడు అనే చెప్తున్నారు. అది కూడా నమ్మలేం. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోతే తలుపు ఎందుకు లాక్ చేయకుండా వెళ్తారు? సో అదే ఒక విచిత్రంగానే ఉంది. సో ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ పోలీసులు నిన్న చెప్పింది మొత్తం ప్రెస్ మీట్ నేను చూశాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయి తలుపు వారగా వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనేది తెలుసు కాబట్టి ఎవరు లేకుండా ఉంటారని వెళ్ళాడని చెప్తున్నారు. అంత వెళ్ళినప్పుడు కత్తి ఎందుకు తీసుకుపోయాడు అనేది అది అక్కడే వస్తుంది. సరే వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి తనకి ఇటుపక్క తిరుక్కొని టీవీ చూస్తుంది.
కాబట్టి ఈ అమ్మాయి చూడలేదు కదా అని మెల్లగా వెళ్ళాడు. అంటే ఆ అమ్మాయికి తలుపు తెరవడం తెలియలేదు. సరే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కిచెన్లో బ్యాట్ ఉంది, బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి తిరిగి చూసింది. తిరిగి చూసి అరిసింది. అరిసి అరిస్తే కూడా ఇతను పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి షర్ట్ పట్టుకునింది. అప్పుడు తోశాడు. తోస్తే ఆ అమ్మాయి మీ డాడీకి చెప్తానని అరుస్తుంది. అప్పుడు అరుస్తుందని గొంతులో కత్తి పొడిచాడు. దాంతో పడిపోయింది. దాంట్లో పైన కూర్చొని కళ్ళు మూసుకొని కసకసా పొడిచేశాడు. ఇది స్టోరీ. ఇది టూ సింపుల్ టు బీ బిలీవ్డ్. సింపుల్గా ఉంది ఇది కథ. నువ్వు తొక్కలో ఒక బ్యాట్ కోసం ఇతను అమ్మాయిని చంపేశాడు అనేది నమ్మబుల్గా కనబడలేదు, క్రెడిబుల్గా లేదు. సో అందుకని జనమంతా ఏం చెప్తున్నారంటే వీడు అత్యంత క్రూయల్గా ఒక బ్యాట్ కోసం, బ్యాట్ ఎంత అవుతుంది, ఆ బ్యాట్ కోసం ఆల్రెడీ ఒక ఈ తమ్ముడు ఈ అబ్బాయి బ్యాట్ని ఈ అమ్మాయి తమ్ముడు విరగ్గొట్టినప్పుడు ఈ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ 500 ఇచ్చారంట ఈ అబ్బాయికి. 500తో వీడు బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు. కానీ వీడు కొనుక్కోకుండా సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. వాడికి ఎంతసేపటికి ఈ బ్యాట్ ఇది కాస్ట్లీ బ్యాట్ కాబట్టి ఈ బ్యాట్ అని కొట్టేయాలనే ప్లాన్లో ఉంది. కానీ ఇక్కడ అన్నీ కూడా లాజికల్ కొడుతున్నాయి. వాడు పక్కింటోడు, వాడిది కొట్టేసి వీడు ఎక్కడ ఆడుకోవాలి, మళ్ళీ ఆ గల్లీలో ఆడుకుంటూ వాడికి తెలీదా? సో బ్యాట్ కొట్టేయడానికి వెళ్ళలేదనేది ఒక థియరీ ఉంది ఇక్కడ. అంటే ముందే వాడు ప్లాన్ చేసుకున్నాడు, చంపడానికే వెళ్ళాడు అనేది కూడా దీంట్లో ఉంది. అంటే పోలీసులు మనకు అన్ని విషయాలు చెప్పట్లేదా, లేకపోతే వాడు చెప్పిన ఫేక్ స్టోరీని పోలీసులు నమ్మి మనకి చెప్తున్నారా తెలియదు.